సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే. అల్లు అర్జున్ పైన అసెంబ్లీలో సీరియస్ అయ్యారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద పగబట్టారని అందరూ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో ఆ రోజు జరిగిన ఘటన గురించి చెప్పారు. మరి ఒక హీరోకి ఏదో జరిగిందని అందరూ వెళ్ళి పరామర్శించడం ఎంతవరకు కరెక్ట్? మరి ఆ హీరో వల్ల నష్టపోయిన ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తే సరిపోయిందా? మరి మేమున్నామంటూ ఆ హీరోలు వెళ్ళి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదా? సినిమా హీరోలకి అడిగినవన్నీ చేస్తున్నాం, కానీ వాళ్ళేం చేస్తున్నారు? వాళ్లకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు తప్ప ఆ రోజు ఆయనకి పర్మిషన్ ఇవ్వరు అని చెప్పారు. ఆ రోజు ఆయన బయటకు వచ్చి అలా చేయి ఊపకుండా వెళ్ళి ఉంటే ఇటువంటి ఒక పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు ఒక బిడ్డ బాగా మళ్ళీ బయటకు రావాలని అందరూ కోరుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత ఆయన తల్లి లేదు అని చెప్తే ఏం జరుగుతుంది? ఆ బిడ్డ మానసిక క్షోభకి గురికాడా అంటూ చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు ఒక హీరోకి సంబంధించి ఇది నిజంగా ఒక చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకు వెళ్ళినందుకే మొత్తం సినీ పరిశ్రమ అంతా వెళ్ళి ఆయన పరామర్శించింది. ఆయనకి కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు ఏమన్నా పోయాయా? కానీ ఆయన వల్ల ఒక కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది. మరి అభంశుభం తెలియనటువంటి పిల్లలు తల్లి లేనటువంటి వారయ్యారు. వారికి ఎంత డబ్బులు ఇచ్చినా మరి పోయిన ప్రాణాన్ని తిరిగి రాసుకోగలరా? ఆ తల్లి ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోగలరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పైన ఫుల్ ఫైర్ అవడంతో అల్లు అర్జున్ మరి కాసేపట్లో మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వబోతున్నారని కూడా సమాచారం అందుతోంది. మరి అల్లు అర్జున్ ఏ విధంగా పుష్ప సినిమాకి సంబంధించిన ఈ కళంకాన్ని తొలగించుకుంటారనేది చూడాలి. ఏది ఏమైనా అల్లు అర్జున్ ఏం చెప్తారని ఎదురు